సో కంపెనీ అకౌంట్స్ ఇలస్ట్రేషన్స్ అని కనిపించేసామమ్మా. సో కంపెనీ అంటే ఏంటి మీనింగ్ చూసాం. ఏంటి కంపెనీ మీనింగ్? కంపెనీ విచ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. ఓకేనా? ఇట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్ విచ్ ఈస్ ఇన్విజిబుల్, ఇంటాంజిబుల్ అండ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ లాస్. అంతే కదా మనం నేర్చుకుంది. కంపెనీ తర్వాత మనం కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్ నేర్చుకున్నాం. కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్ మనం నేర్చుకుంది ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. కంపెనీ ఎంతైతే లిమిట్ ఉందో క్యాపిటల్ ఎక్వైర్ చేయడానికి ఆ లిమిట్ ఏమంటారమ్మా? ఆథరైజ్ షేర్ క్యాపిటల్. ఆ లిమిట్ దాటి క్యాపిటల్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఆథరైజ్ షేర్ క్యాపిటల్ ఎంతైతే జనాలకు ఇష్యూ చేస్తుందో పాపులేషన్ కి దాన్ని అంటారు ఇష్యూడ్ క్యాపిటల్. ఇష్యూ చేయింది అన్ఇష్యూడ్ క్యాపిటల్. ఇష్యూడ్ చేసిన దాంట్లో షేర్స్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో మన సబ్స్క్రైబ్ క్యాపిటల్ అంటారు. సబ్స్క్రైబ్ చేయని దాన్ని అన్సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. అండ్ అలాగే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ లో అమౌంట్ కట్టమని అడిగిన దాన్ని ఏమంటారంటే కాల్డ్ అప్ క్యాపిటల్ అంటారమ్మా. ఇంకా అమౌంట్ పే చేయమని అడగని దాన్ని అన్కాల్డ్ అప్ అంటారు. ఓకేనా? అండ్ కాల్డ్ అప్ లో పే చేసిన దాన్ని ఏమో పెయిడ్ అప్ క్యాపిటల్, పే చేయని దాన్ని అన్పెయిడ్ క్యాపిటల్. అండ్ లాస్ట్ లో రిజర్వ్ క్యాపిటల్ అమ్మా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అన్కాల్డ్ క్యాపిటల్ విచ్ ఈస్ కాల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ అని నేర్చుకున్నాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ షేర్స్ నేర్చుకున్నామా. టైప్స్ ఆఫ్ షేర్స్ 2 టైప్స్. ఈ చాప్టర్ లో కంపెనీ అకౌంట్స్ లో మనకి క్యాపిటల్స్ 2 టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి డెట్ క్యాపిటల్, ఇంకోటి షేర్ క్యాపిటల్. మనం డెట్ క్యాపిటల్ గురించి ఎక్కడ డిస్కస్ చేయం. మనం డిస్కస్ చేసేది ఓన్లీ అబౌట్ షేర్ క్యాపిటల్. దట్ మీన్స్ క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్. దోస్ షేర్స్ ఆర్ ఆఫ్ 2 types. First type of share is preference share and second type of share is ordinary share or equity share. Preference shares means having preference at the time of 2 conditions. What are the 2 conditions? First, డివిడెండ్ ఇచ్చినప్పుడు డివిడెండ్ ఎప్పుడైతే ఇస్తున్నామో డివిడెండ్ ఇచ్చే టైంలో ఫస్ట్ ఎవరు పే చేసేయాలి? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి. అలాగే కంపెనీ వైండింగ్ అప్ అయిపోతున్నప్పుడు క్యాపిటల్ ఎవరికి ఫస్ట్ రీపే చేయాలంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఫస్ట్ రీపేమెంట్ చేసి పంపించేయాలి. ఓకేనా? సో అదర్ దాన్ ది ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ నోన్ యాజ్ ఈక్విటీ షేర్స్. ఓకేనా? నెక్స్ట్ మనం నేర్చుకుంది ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్ ని ఒకేసారి అమౌంట్ పిలవని నేర్చుకున్నాం. ఇన్ ఇన్స్టాల్మెంట్స్ పిలుస్తారని నేర్చుకున్నాం. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? ఫస్ట్ టైం షేర్స్ ని దానిలోకి అప్లికేషన్ ఇస్తున్నప్పుడు అప్లికేషన్ అమ్మ. నెక్స్ట్ అప్లై చేసిన షేర్స్ కి కంపెనీ ఏం చేస్తుంది? అలాట్మెంట్ చేస్తుంది. ఆ తర్వాత కాల్స్ మే బి ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ అండ్ ఫైనల్ కాల్. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇన్స్టాల్మెంట్స్ ఆన్ విచ్ షేర్స్ ఆర్ కాల్డ్. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో మళ్ళీ 3 types ఆఫ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ నేర్చుకున్నామా. షేర్ ని 100 రూపాయల షేర్ ని 100 రూపాయలకి అమ్మేస్తున్నాం. దాన్ని ఏమంటామంటే షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ ఆర్ షేర్స్ ఇష్యూడ్ అట్ ఫేస్ వాల్యూ అంటాం. లేదు, ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఉంది, నేను 120 రూపీస్ అమ్ముతున్నాను అంటే ఇష్యూడ్ అట్ ప్రీమియం. షేర్స్ ఇష్యూడ్ అట్ ప్రీమియం. అలా కాకుండా 100 రూపీస్ షేర్ నేను 90 రూపీస్ ఇస్తున్నాను, 10 రూపీస్ ఏంటి? డిస్కౌంట్. ఇష్యూడ్ అట్ డిస్కౌంట్. అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో జర్నల్ ఎంట్రీస్ చూసుకుంటామా. ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లికేషన్ ఫస్ట్ అమౌంట్ వచ్చేస్తుంది బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఆ షేర్ అప్లికేషన్ షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేస్తాం. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అండ్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్, ఆల్రెడీ అలాట్మెంట్ టైం కి షేర్ క్యాపిటల్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాస్తామమ్మా. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. ఆ తర్వాత మనీ వస్తుంది బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అండ్ కాల్ కూడా సేమ్, ఆల్రెడీ షేర్ క్యాపిటల్ ఓపెన్ అయిపోయింది కాబట్టి డ్యూ ఎంట్రీ ఫర్ కాల్. షేర్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. ఆ కాల్ మీద మనీ వస్తుంది బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ కాల్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ when shares are issued at premium. సో షేర్స్ కానీ ప్రీమియం లో ఇష్యూ చేస్తే టూ ప్లేసెస్ లో మనకి అమౌంట్ రావచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్. చాలా తక్కువ టైమ్స్ లో మాత్రమే కాల్స్. అండ్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ టైంలో కానీ మనకి
ప్రీమియం వచ్చేసి ఉంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. అంటే ఏంటి, బోత్ షేర్ క్యాపిటల్ అండ్ ప్రీమియం రెండు కలిపి ఆ షేర్ అప్లికేషన్ లో ఉన్నాయి. సో షేర్ అప్లికేషన్ ని షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్రెడిట్ లో ఉన్న షేర్ అప్లికేషన్ విల్ బి డెబిటెడ్. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అండ్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సో సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అంటే ఏంటంటే ప్రీమియం, ఎక్స్ట్రా ప్రీమియం పెయిడ్. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ ప్రీమియం అమౌంట్ కాల్డ్ విత్ అలాట్మెంట్ అయితే ఆల్రెడీ షేర్ క్యాపిటల్ ఓపెన్ అయిపోయింది కాబట్టి మనం డ్యూ ఎంట్రీ రాస్తాం ఫస్ట్. సో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అండ్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఆ తర్వాత మనీ వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అండ్ నెక్స్ట్ మనం నేర్చుకున్న అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇష్యూడ్, మన షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. మనం నేర్చుకున్నాము డిస్కౌంట్ విల్ బి డన్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్. సో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్, అండ్ మనీ వస్తుంది మనకి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. విత్ దిస్ చాప్టర్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. థియరీ మొత్తం అయిపోయింది. ఎవరికైనా కానీ ఎంట్రీస్ లో కానీ డెఫినేషన్స్ లో కానీ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా నేను అడగచ్చు. ఏ డౌట్ లేకపోతే మనం క్వశ్చన్స్కి వెళ్దాం. ఎవరికైనా డౌట్ ఉందా? మొహమ్మద్ జైద్, నీకు? సమిత, ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, ఓపెన్ చేయడం క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నోట్ చేసుకోండి. ధనా లిమిటెడ్ issued 20,000 shares. Dana Limited issued 20,000 shares of rupees 100 each. Dana Limited issued 20,000 shares of rupees 100 each for the subscription payable at rupees 40 per share on application. Payable at rupees 40 per share on application. Rupees 40 per share on allotment. Rupees 40 per share on allotment. And the balance rupees 20. And the balance rupees 20 on first and final call. On first and final call. All the amounts are duly received. All the amounts are duly received. Make journal entries in the books of the company. Make journal entries in the books of the company. So fast గా చెప్తే సమ్స్ అన్ని మ్యాక్సిమం మార్నింగ్ అయిపోతాయి. సో journal Entries in the books of Dana Limited. Books of Dana Limited. In the books of Dana Limited. First ఏమైందమ్మా? Bank account debit to share application account. So first entry, bank account debit to share application account. ఎంత? 20,000 shares into 40 rupees. ఎంతమ్మా? 8 lakhs. 8 lakhs? Yes sir. Okay. 8 lakhs. Next. Share application account debit to share capital account. Share application account debit
to share capital account 8 lakhs. 8 lakhs. Next, allotment. Share ఆల్రెడీ allotment account. షేర్ క్యాపిటల్ ఓపెన్ అయిపోయింది కాబట్టి షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ To share capital account. క్యాపిటల్ అకౌంట్ ఎంతమ్మా 20,000 షేర్ Into 40. ఇంటూ 40. 40 రూపీస్ మళ్ళీ అంటే 8 మళ్ళీ lakhs. 8 lakhs. నెక్స్ట్ ఫోర్త్ Bank account ట్రాన్స్ఫర్ debit చేయాలి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ to share allotment account. టు షేర్ అలాట్మెంట్ నే క్యాన్సిల్ చేశాను. ఎంత 8 lakhs, 8 lakhs. 8 lakhs. నెక్స్ట్ Share ఫిఫ్త్ first. వన్ Share first and final call account debit షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు share capital account. షేర్ క్యాపిటల్ అకౌంట్ 20,000 into 20. ఇంటూ 20, sir. 20 రూపీస్ ఎంతమ్మా 4 lakhs. 4 lakh. Next. ఓకేనా. Okay, sir. నెక్స్ట్ అమౌంట్ వస్తుంది. Bank account debit. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు Share first and final call account. షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 4 lakh. 4 lakh. నోట్ చేయడం ఫాస్ట్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంట్రెస్ట్ లో నోట్ చేయండి ఫాస్ట్. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ చదువుతున్నాను. ఏదైతే బుక్స్ లేవో వాళ్ళు నోట్ చేయండి. బుక్స్ లేని వాళ్ళు నోట్ చేయండి. Charan Limited decided to issue 10,000 shares. Charan Limited decided to issue 10,000 shares of rupees 200 each. Charan Limited decided to issue 10,000 shares of rupees 200 each for the subscription payable at rupees 50 per share, payable at rupees 50 per share on application, rupees 100 per share on allotment, and the balance of rupees 50 on first and final call. All the money was duly received. Write journal entries in the books of the company. Okay, note చేసుకున్నారా? Okay, next. Journal entries in the books of Charan Limited. First, Bank account debit to share application account. bank account debit to share application account. Any shares అవి? 10,000 shares. 10,000 shares Into 50. 50, sir. ఎంతమ్మా? 5 lakhs. 5 lakh. Next, Share application account debit debit 5 lakhs to share capital account. to share capital account 5 lakhs. Next, allotment. Share allotment account debit. Allotment account debit to share capital account. ఎన్నో షేర్స్? 10,000 into 100. 100 ఎంతమ్మా? 10 lakhs. 10 lakhs. Next, Bank account debit. అమౌంట్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు Share allotment account 10 lakhs. Next, Share first and final call account debit to share capital account.
So share final call account debit to share capital account. ఎంత 10,000 into 50, sir. 10,000 shares into 50 rupees. ఎంతమ్మా 5 lakhs. 5 lakhs. 5 lakhs. ఓకేనా. నెక్స్ట్ Bank account debit to share first and final call account. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. అమౌంట్ వచ్చేస్తుంది 5 5 lakh. lakh. 5 lakh. నోట్ చేయండి ఫాస్ట్. ఎంట్రీస్ కానీ డౌట్ ఉంటే అడగండి అమ్మా. రామచంద్ర నోట్ చేసావా, చేస్తున్నావా? రామచంద్రరావు లేడు. రామచంద్రరావు లేడు. సమిత నోట్ చేస్తావమ్మా? సార్ అయిపోయింది సార్. కార్తీక్ అర్థమవుతున్నాయా సమ్స్? సార్ అర్థమవుతున్నాయా సమ్స్? సార్ అర్థమైంది సార్. ఓకే, నోట్ చేస్తావా? చేస్తాను సార్, అయిపోయింది. సో థర్డ్ సమ్ చెప్తున్నాను, నోట్ చేయండి అమ్మా. క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు. గాయత్రి క్లాత్స్ లిమిటెడ్ issued 15,000 shares of rupees 150 each. Payable at rupees 50 per share on application. Rupees 50 per share on allotment. And rupees 20 on first call. Malli rupees 20 on second call. And rupees 10 as final call. సో ఇందులో మనం అప్లికేషన్కి ఎంట్రీ రాయాలి, అలాట్మెంట్కి రాయాలి, ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్. టోటల్ 5 times ఎంట్రీస్ రాయాలమ్మ. సో ఆల్ ద మనీ వాజ్ డ్యూలీ రిసీవ్డ్. Prepare journal entries in the books of company. So journal entries in the books of Gayatri Limited. So first application entry ayalama 15,000 shares ki. So Bank account debit. account debit to Share application account. Any shares? 15,000 shares into 50. 15,000 shares into 50, sir. 50 amma into 50. 50. Okay, 50 rupees. Enta 7,50,000. 7,50,000. Okay na? Okay, sir. Next, transfer to share capital. So share application account debit to share capital account. 7,50,000. Okay na? Okay, sir. Next, Share allotment account debit. అప్లికేషన్ అయిపోయిందమ్మా. అలాట్మెంట్ టైంకి ఆల్రెడీ షేర్ క్యాపిటల్ ఓపెన్ అయిపోయింది కాబట్టి షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ To share capital account. ఎంత? ఎన్ని 15,000 into 50. షేర్స్ Into 50. ఇంటూ 50, sir. 5 రూపీస్. మళ్ళీ 7,50,000. ఓకేనా? ఆ తర్వాత మనీ వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 7,50,000. ఓకేనా? Okay, నెక్స్ట్ sir.
Share first call account debit Share first call account debit to share capital to account. share capital account. 15,000 into 20, sir. 15,000 shares into 20 rupees. Entama? 3 lakhs. 3 lakh. 3 lakh. ఆ తర్వాత మనీ వస్తుంది Bank account బ్యాంక్ debit to అకౌంట్ డెబిట్ టు share first call account. share first call account 3 lakh. 3 lakh. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 15,000 into 20, 15,000 sir. share into 20 rupees. Again 3 lakh. 3 lakh. తర్వాత మనీ వస్తుందమ్మా బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ సెకండ్ కాల్ అకౌంట్ 3 lakh. 3 lakh. నెక్స్ట్ ఫస్ట్ కాల్ అయిపోయింది, సెకండ్ కాల్ అయిపోయింది, ఫైనల్ కాల్. Third, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు to share capital account. షేర్ క్యాపిటల్ అకౌంట్ 15,000 into 10. 15,000 shares into 10 rupees. 1,50,000. 1,50,000. 1,50,000. Next, bank account account debit to share final call account. call account. 1,50,000 shares into 1,50,000 shares. Okay na? Okay, sir. So total entries. ఈసారి 2 entries పెరిగినాయి అమ్మా, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెకండ్ కాల్ అండ్ ఫైనల్ కాల్. ఓకేనా? సో Okay, ఒకసారి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఎలా ఉంటుందో. బ్యాలెన్స్ షీట్ వీళ్ళు ఓపెన్ చేస్తే అడగడు, జస్ట్ చెప్తున్నాను అనమాట. సో చెప్పండి, ఫస్ట్ టైం అమౌంట్ వచ్చినప్పుడు షేర్ Capital account. క్యాపిటల్ కి ఇంక్రీజ్ అవుద్ది. ఎంత? 7,50,000. బ్యాంక్ కూడా ఇంక్రీజ్ అవుద్ది 7,50,000. 50,000. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్ టైంలో ఇంకో 7,50,000. బ్యాంక్ కూడా 7,50,000. నెక్స్ట్ ఫస్ట్ కాల్ 3 lakhs. అలాగే బ్యాంక్ కూడా 3 3 lakhs. lakhs. సెకండ్ కాల్ 3 3 lakhs. lakhs. బ్యాంక్ కూడా 3 lakhs. ఓకేనా? అండ్ ఫైనల్ కాల్ 1,50,000. బ్యాంక్ కూడా 1,50,000. టోటల్ చేయండి ఒకసారి బోత్ సైడ్స్. 7,50,000 plus 7,50,000 plus 3 lakh plus 3 lakh plus 1,50,000 is equal to 22 lakh 50,000. 22 lakh 50,000. చెక్ చేద్దాం. ఎన్ని షేర్స్ చేసాం? 15,000 షేర్స్ కదా. 15,000 షేర్స్ Into 150. ఇంటూ 150. 150 రూపీస్ ఎంత చూద్దాం. 15,000 ఇంటూ 150 is equal to 22,50,000. సరిపోయిందా? Yes, sir. ఇంకెవరికి డౌట్ ఉండకూడదమ్మా. షేర్స్ ఎంట్రీస్ కానీ బ్యాలెన్స్ షీట్ అది ఎలా ఎఫెక్ట్ అవుతుందని కానీ డౌట్ ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. జైరామ్ ఫర్నిచర్స్ లిమిటెడ్ ఇష్యూడ్. ఈ సమ్ ఆల్రెడీ ఇలస్ట్రేషన్స్ చేస్తున్నాం చూడడం. జైరామ్ అని పేరు లేదు. Jairam Furnitures Limited issued 20,000 shares. Jairam Furnitures Limited issued 20,000 shares of rupees 100 each. Jairam Furniture Limited issued 20,000 shares of rupees 100 each at a premium of rupees 10 per share. At a premium of
rupees 10 per share payable as follows. At a premium of rupees 10 per share payable as follows. On application, rupees 40. On application, rupees 40, brackets low, including premium, rupees 5 per share. On application, rupees 40, including premium, rupees 5 per share. Next, on allotment, rupees 50. On allotment, rupees 50, bracket flow, including premium, rupees 5 per share. Including premium, rupees 5 per share. Next, the remaining balance, rupees 30. The remaining balance, rupees 30 on first and final call. First and final call. The issue was fully subscribed and all the money was duly received. All the money was duly received. Make the journal entries. Make the journal entries in the books of the company. Make the journal entries in the books of the company. Okay, na? So open చేద్దాం. Heading పెట్టండమ్మా. In the books of ఎవరు? Jairam, Furniture Limited. So in the books of Jairam Limited. సో ఇందులో ప్రీమియం ఉందమ్మా, మర్చిపోకండి. సో ఫస్ట్ Bank account డెబిట్ to share application account. టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎన్ని షేర్స్ అమ్మా? 20,000 shares into 40. షేర్స్ Into 40. ఎంత? 8 lakhs. 8 lakhs. 8 lakhs. నెక్స్ట్ Share application account debit షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ to Two. share capital account టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు to securities premium account. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఓకేనా? Account. Yes, sir. అలాగా షేర్ క్యాపిటల్ కి 20,000 షేర్స్ ఇంటూ Into 35. 35 రూపీస్. అలా 20,000 షేర్స్ ఇంటూ 5 5 రూపీస్. rupees. ఎంతమ్మా? షేర్ 7 క్యాపిటల్ lakh. ఎంత అవుతుంది? 7 lakhs. 7 lakhs. 1 lakh. సెక్యూరిటీస్ ప్రీమియం కి 1 lakh. టోటల్ గా 8 lakhs. 8 lakhs. అంతేనా? Yes, sir. నెక్స్ట్ అమ్మా, Share allotment Share. account debit అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ to share capital account షేర్ క్యాపిటల్ అకౌంట్ to securities premium account. టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఎంత? 35,000 20,000 షేర్స్ into ఇంటూ 35. 35 రూపీస్. ఎంత? 7 lakh. 7 lakh. 20,000 షేర్స్ 5. ఇంటూ 5 5 రూపీస్. 1 lakh. 1 lakh. సో రావాల్సిన 5 రూపీస్ మొత్తం ప్రీమియం ఎక్కడ వచ్చింది? ఓకేనా? 8 lakhs. 8 lakhs. ఇప్పుడు అమౌంట్ వస్తుంది. బ్యాంక్ Bank. అకౌంట్ డెబిట్ To share To allotment account. షేర్ అలాట్మెంట్ అకౌంట్ 8 lakh. 8 lakh. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ లాస్ట్ కాల్ ఉంది. Share first and final call account debit షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ to share capital టు account. షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతమ్మా? 20,000 into 30, sir. 20,000 షేర్స్ ఇంటూ 30 రూపీస్. 6 6 lakhs. lakh. 6 lakh. నెక్స్ట్ Bank account debit to Bank share first and account. final call account. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్
6 lakh 6 lakh. ఓకేనా? Okay, sir. Completed. Next, fifth sum వచ్చిందమ్మా. Fifth sum. Anusha Limited having an authorized capital. Anusha Limited having an authorized capital of rupees 1 crore or 100 lakhs in share of rupees 10 each. In share of rupees 10 each. Issued 10,000 at a premium of rupees 2 per share. At a premium of rupees 2 per share, payable at rupees 4 on application. Brackets for including premium rupees 1 per share. Rupees 5 on allotment, including premium rupees 1 per share. The remaining balance rupees 3 on first and final call. The issue was fully subscribed. All the money was duly received. Prepare the journal entries in the books of company. Prepare the journal entries in the books of company. ఇందులో టోటల్ గా ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉందంటాం ఎంత 1 crore. ఆథరైజ్డ్ క్యాపిటల్ కి మనకి సంబంధం ఉంది అసలు. లేదు ఆథరైజ్డ్ సార్. క్యాపిటల్ మనకి సంబంధం. ఇప్పుడు ఎంత ఇష్యూ చేసా చెప్పండి. 10,000, ఇష్యూ sir. 10,000 షేర్స్ ఇష్యూ చేశాడు. ఎంతకి 10 ఈచ్. అవునా? 10. Yes, sir. ఎలాగో చూద్దాం. అట్ ఏ ప్రీమియం ఆఫ్ మళ్ళీ 2 per share అంటే టోటల్ ఎంత అయింది? 12 రూపీస్ రావాలి. చూద్దాం. Yes, sir. అప్లికేషన్ టైంలో 4 ప్లస్ అలాట్మెంట్ టైంలో 5 ప్లస్ కాల్ టైంలో 3 టోటల్ 12 సరిపోయిందా? సరిపోయింది సార్. సో ఇక్కడ మనకి అనవసరమైన విషయం ఏంటి? మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన 1 crore. వర్డ్ ఏంటి? Authorized ఆథరైజ్డ్ capital. క్యాపిటల్. దాని అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటంటే అంతకన్నా క్యాపిటల్ ఎక్కువ రాకూడదు అని చెప్పి మనం పెట్టుకునే క్యాపిటల్ క్లాస్ లో రాసుకునే అమౌంట్. దానికి మనం చేసే సమ్కి ఏ సంబంధం లేదు. హెడ్డింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ Anusha Limited. Anusha Limited. So first one, bank account debit to share Application account. And the 10,000 into shares 4. into 4 rupees. 40,000. 40,000. Next, transfer to share capital. And in the share application account data 40,000 To share capital account. to share capital account To securities share, premium account. To securities premium account. Elaga 10,000 into 3 rupees. 10,000 into 1 into rupee. 1 rupee. Entama 30,000, 1,000. 10,000. 10,000, sir. Next, Share share allotment account. debit to share capital account To securities premium account. Securities premium account. 10,000 into 4. 10,000 into 4 rupees. 10,000 into 1 10,000 rupee. into 1 rupee. So 40,000. 40,000. 10,000. 10,000. Total 50,000. 50,000. ఆ తర్వాత మనీ వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 50,000 To share allotment account. to share allotment account 50,000. Next, Share first and final call account share debit. first and final call account debit To share capital to account. share capital account. ఎంత? 10,000 into 3, sir. 10,000 into 3 rupees. 30,000. 30,000. 30,000. ఆ తర్వాత మనీ వస్తుంది
bank account debit. account debit to Share first and final call share account. first and final call account. 30,000. 30,000. 30,000. 30,000. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ క్వశ్చన్ చదవనమ్మా. చదవమా సార్? సో నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. కార్తిక్ లిమిటెడ్ issued 50,000 shares of rupees 100 at a premium of rupees 10 per share, payable at rupees 40 on application, including premium rupees 5 per share, rupees 40 on allotment, including premium of rupees 5 per share. The remaining balance rupees 30 on first and final call. The issue was fully subscribed. All the money was duly received. Record the journal entries in the books of company. చెప్పండి, in the books of our company. కార్తిక్ సార్. కార్తిక్ గారు కంపెనీ పెట్టేటప్పుడే in the books of కార్తిక్ లిమిటెడ్. లిమిటెడ్. చెప్పం ఫస్ట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంత, ఎన్ని షేర్స్ అవి? 50,000 shares. 50,000 shares into rupees 40. 40 rupees. ఎంత? 20 lakhs sir. 2 lakhs. 20 lakhs. 20 lakhs. 20 lakhs. ఓకే. నెక్స్ట్ అమ్మ. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్. టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ప్రీమియం అకౌంట్. ఎంత? 50,000 into 35 shares into 35 rupees. 50,000 shares into 5 rupees. ఎంతమ్మా? 17,50,000. 17,50,000. 2,50,000. Total 20 lakhs. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్. టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ఎంత? 50,000 into 35. 35 rupees. 50,000 into 5 rupees. 5 rupees. ఎంత? 17,50,000. 2,50,000. అవునా? Yes sir. 20 lakhs. సారీ, అమౌంట్ అవ్వాలి కదా. సో Bank బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. 20 lakhs. 20 lakhs. 20 lakhs. 20 lakhs. ఓకేనా? Okay sir. Next. Share first and final call account debit ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ to share capital account. టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత? 15,000 into 30 sir. 50,000 into 30. ఎంత? 15 lakhs. 15 lakhs. 15 lakhs. తర్వాత అమౌంట్ వస్తుంది. Bank account బ్యాంక్ debit అకౌంట్ డెబిట్ to share to first and final call account. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. 15 lakhs. 15 lakhs. ఓకేనా? Okay sir. ఎవరికైనా డౌట్ ఉందా? No sir. నెక్స్ట్ వన్, 7th క్వశ్చన్ చదువుతున్నాం చూడమ్మా. పద్మావతి లిమిటెడ్ issued to the public for subscription of 10,000 shares of rupees 100 each at a discount of 10% per share, payable at rupees 30 on application, rupees 40 on allotment, and rupees 20 on first and final call. Okay na? The issue was fully subscribed. All the money was only same sums malli in the books of Padmavati Limited. Padmavati Limited. Okay na? First, Okay sir. Bank bank account debit to share application account. share application account. Entamma? 10,000 shares into 30 10,000 rupees. shares into 30 rupees. Enta? 3 lakhs. 3 lakh. 3 lakh. Next, Share application share account debit application account debit to to share capital share account. capital account. 3 lakhs. 3 lakhs. 3 lakhs. Next,
Share allotment account debit. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు Discount. డిస్కౌంట్ ఇది discount. ఒక డిస్కౌంట్ మాకు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ on issue of shares షేర్స్ account అకౌంట్ debit డెబిట్ to To. share capital account. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంతమ్మా? సో డిస్కౌంట్ 10,000. చేసిన ఫస్ట్ 10,000 into 40, sir. 40 40. రూపీసా డిస్కౌంట్? Discount 10 rupees, sir. డిస్కౌంట్ 10 రూపీస్ అంటే ఎంత అయింది? 1 lakh. 1 lakh. నెక్స్ట్ 10,000 10,000 into to 40. 30 రూపీసా? 40, sir. ఏంటమ్మా ఫుల్ అమౌంట్ కదా నేను అడుగుతుంది, షేర్ అలాట్మెంట్ అమౌంట్. Share allotment account is, sir, 40. ఒకసారి ఏ సమ్మది? 7 సమ్మా? 7 sum, sir. ఆన్ అప్లికేషన్ 30 అవునా? అప్పుడు షేర్ క్యాపిటల్ ఎంత? టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 3 lakhs కదమ్మా, అదే అలాట్మెంట్ అకౌంట్ 30 10 lakhs into 10,000 into 30 is equal to 3 lakhs సరిపోయింది. అండ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 4 lakhs అంతే కదా? Sir, 10,000 into ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్ అన్ని చూసుకుంటే మనకి 90 రూపీసే వస్తాయి సార్. అప్పుడు 10% డిస్కౌంట్ అవుతుంది కదా సార్. అలాంటప్పుడు షేర్ అలాట్మెంట్ 40 అయ్యి తర్వాతది 10 అవుతుంది కదా సార్. ఏంటి తర్వాతది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ 30యా? టోటల్ 40 రూపీసా? అవును సార్, టోటల్ 40 రూపీస్ సార్. టోటల్ 40 రూపీస్ నేను అడుగుతున్నాను షేర్ అలాట్మెంట్ అకౌంట్ కి ఎంత డెబిట్ అవుతుందని. 40 అవుతుంది కదా సార్. మరి షేర్ క్యాపిటల్ కి 10 అవుతుంది సార్. మరి డిస్కౌంట్ కి షేర్ క్యాపిటల్ కి 5 అవుతుంది, 5 అవుతుంది సార్. 5 lakhs అవుతుంది సార్. అది డిస్కౌంట్ కి 1 lakh అవుతుంది సార్. టోటల్ ఎంతమ్మా? టోటల్ అలాట్మెంట్ టైం ఎంత? టోటల్ పద్మావతి అలాట్మెంట్ లిమిటెడ్ ఇష్యూ టు ద పబ్లిక్ 100 rupees each at discount of 10% payable at అవును 40 ఆన్ అలాట్మెంట్ అండ్ 20 ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కొన్నాడా? ఎస్ సార్. అప్పుడు అప్లికేషన్ 30 అయినప్పుడు అప్లికేషన్ 30 ప్లస్ అలాట్మెంట్ 40 ప్లస్ 20 ఆన్ కాల్ కదా సార్. ఇవన్నీ కలిపితే 90 రూపీస్ వచ్చింది. మిగతా 10 రూపీస్ డిస్కౌంట్. 30 plus 40 plus 20 ఓకే 90 సరే అయితే అంటే ఇది 50 అవ్వాలి అప్పుడు. అవును సార్. అలాంటప్పుడు ఓకేనా? నేను అదే అనుకోవట్లేదు, టోటల్ 40 ఏమో 40లో 10 రూపీస్ అని చెప్పి 30 అనుకుంటున్నాను నేను. ఓకే కాదు సార్. సో ఇది 50 అంటే ఎంత అవుతుంది? ఇది 5 lakhs. 5 lakhs పైది 4 lakhs. 4 lakhs. ఇది 1 lakh. ఇప్పుడు సరిపోయింది సార్. ఓకే నేను 40 అయ్యి ఉండి 40లో 10 రూపీస్ అయితే 30 అనుకుంటున్నాను. కాదు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ 4 lakhs. 4 lakhs. ఓకేనమ్మా. నెక్స్ట్ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత? 10,000 into 20,000 10,000 into 20 sir. 20 ఎంతది? 2 lakhs. 2 lakhs. నెక్స్ట్ Bank బ్యాంక్ account అకౌంట్ డెబిట్ 2 lakhs to share first and final call account. ఫైనల్ కాల్ అకౌంట్ 2 lakhs. ఓకేనా? ఓకే సార్. డౌట్ ఉందా ఎవరికన్నా సమ్లో?